కి స్వాగతం. ఆగస్టు 29 నుండి మరియమ్మ జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు వేలాంగిని మాత చర్చి ఫాదర్లు లోకాస్ తెలిపారు. గురువారం టీపీ గూడూరు మండలము కొత్తగూడూరులోని వేలాంగి మాత చర్చిలో మరియమ్మ జన్మదిన వేడుకల సందర్భంగా జెండాను ఆవిష్కరించి జన్మదిన వేడుకలను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా బిషప్ ఫాదర్ ఎండి ప్రకాశం చేతుల మీదుగా జెండా ఆవిష్కరించి మేరీ మాత జన్మదిన ఉత్సవాలను ప్రారంభించారు. సందర్భంగా ఫాదర్ లూకాస్ మాట్లాడుతూ మరియమ్మ జన్మదిన ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఆగస్టు 29 ప్రారంభించి సెప్టెంబర్ 6, 7, 8 తేదీల్లో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ సంవత్సరం కూడా మరియమ్మ జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామన్నారు. 8వ తేదీన ఈ ఉత్సవాలు అత్యంత వైభవంతో జరుపుకొని ముగుస్తాయన్నారు. ఈ ఉత్సవాలకు నెల్లూరు నుండి ప్రతిరోజు బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. మరియమ్మ జన్మదిన ఉత్సవాలకు భక్తులు పాల్గొని జయప్రదం చేయాలని తెలిపారు. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశ్రయింపబడిన వారి మీదే మీ గర్భఫలము చేసి ఆశ్రయింపబడి వేడుకొనండి. జన్మ పాపము లేక ఉద్భవించిన రాజ్ని మా కొరకు వేడుకొనండి. మోక్షములకు కొనిపోబడిన రాజ్ని మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ జపమాల రాజ్ని మా కొరకు వేడుకొనండి. సకల కుటుంబాల రాజ్ని దయచేయండి స్వామి. సర్వేశ్వరి గొర్రెపిల్ల లోకమైన పాపముల ఎదురు వాగ్దత్తములకు మేము పాత్రలమగినట్లు సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ ఆచరించండి. ఆమేన్. జన్మ పాపము లేక ఉద్భవించిన పరిశుద్ధ కన్య మరియమ్మ పాపులకు శరణమా, ఇదిగో పరిగెత్తి వచ్చి మీ శరణి చచ్చితి. మేము పునీతులను గౌరవించినప్పుడల్లా మీ యొక్క మహిమనే కొనియాడుతున్నామని మేము విశ్వసిస్తున్నాము. ప్రభువ, మీరు ఈ లోకంలో రావడానికి ఎన్నిక చేసుకున్నటువంటి తల్లి మరియను మా అందరికీ కూడా తల్లిగా ప్రసాదించి ఉన్నారు. ఆ విధంగా ఆమె ఈ లోకమున అందరికీ జగన్మాతగా ఆమెను మీరు మాకు అందచేసినందుకు మీకు వందనం చెల్లిస్తున్నాం. ఆమె యొక్క విశ్వాసము, ఆమె యొక్క ప్రియమైనటువంటి బిడ్డలుగా జీవించలాగా చేయండి. ఆమె యొక్క ప్రార్థన సహాయంతో మాకు మీ యొక్క దీవెనను, మీ యొక్క రక్షణ ఫలమును లభించలాగా చేయండి.
ప్రభు ఆ తల్లి యొక్క జన్మదినాన్ని కొనియాడటకై ఆమెను గౌరవిస్తూ ఆమె జీవితమందు మీరు ప్రదర్శించిన మీ మహిమలనే కొనియాడుతూ మేము ప్రారంభించుతున్న ఈ నవదిన ప్రార్థనలకు ఆరంభంగా ఈ యొక్క పతాకంను మేము ఆవిష్కరిస్తూ ఉన్నాం. దీనిని ఆశీర్వదించండి, మీ యొక్క శక్తి మహిమల చేత నింపండి. ఆ తల్లిని వీక్షించి మేము ప్రార్థించే వారందరికీ ఆమె ప్రార్థనా సహాయంతో మీ యొక్క దీవెనను హేరాళంగా దయచేయండి. ఈ మా యొక్క పుణ్యక్షేత్రమును ఆశీర్వదించండి. ఇక్కడికి వచ్చి వస్తున్నటువంటి భక్తులను అందరినీ దీవించి వారి వారి అవసరాలను బట్టి వారికి మీ అనుగ్రహములను దయచేయండి. వారి యొక్క పుణ్యక్షేత్రంలో నిర్వహిస్తున్నటువంటి లూకాస్ గారిని వారి సహచరులను అందరినీ ఆశీర్వదింపబడిన వారని పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరు ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు నీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమున యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవరు ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఇప్పుడు మనము పూజను ఆరోపించుకోబోతున్నాము. ప్రతి ఒక్కరు కూడా నిశ్శబ్దముగా ఉండి కథోలిక క్రైస్తవులైనటువంటి మనమందరము కూడా మరియు మిగతా సంఘస్థులు అందరూ కూడా ఎంతో అవసరతతోటి వేచి చూస్తూ ఉన్నాం. ఎంతో తయారయ్యాం. ఈ రోజున మరియ తల్లి జన్మదిన వేడుకలను జరుపుకోవటంలో భాగముగా మనమందరము కూడా ఈరోజు మరియ తల్లి పతాక ఆవిష్కరణను చేసుకున్నాం. ఎవరైనా పుట్టినరోజులు జరుపుకునేటప్పుడు వారికి అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. నిండు ఆయురారోగ్యాలతో ఉండాలని వారి కోసము మనము ప్రార్థన చేస్తాం. కానీ ఈ మరియ తల్లి జన్మదినాన్ని జరుపుకునేటప్పుడు మాత్రము మనమందరము కూడా ఒక కుటుంబముగా ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ మరియ తల్లి ప్రార్థనల ద్వారా ఏదో ఒక మేలును పొందినటువంటి వారే. కాబట్టి మనమందరము కూడా మరియ తల్లి జన్మదినం రోజున ఆమె మనకు చేసినటువంటి మేలులకు కృతజ్ఞత తెలుపుకోవడానికే ఇక్కడికి వచ్చి ఉన్నాం. ఈ రోజున దానిలో భాగంగానే ఈ పతాక ఆవిష్కరణ చేసుకున్నాం. కాబట్టి ఈ రోజున మనకు పూజను సమర్పించడానికి మన బిషప్ గారు ఇద్దరు ఇక్కడికి వచ్చి ఉన్నారు. తరువాత మన మేత్ర పితా పుత్ర పవిత్రాత్మ ప్రభువుతో ఉండుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, తల్లి జన్మదిన వేడుకలలో భాగముగా 29వ తేదీ ఆగస్టు 29వ తారీఖున ఆ పండుగ జరుపుకోవటానికి జెండాని ఆవిష్కరించుకుంటూ ఉన్నాము. ఈ రోజు నుంచి ఈ జన్మదిన వేడుకలు
మొదలవుతాయి. 6, 7, 8వ తేదీలలో ఈ పండుగ ఘనంగా జరుగుతుంది. 8వ తేదీన మరియ తల్లి జన్మదిన వేడుకలు. ఆ రోజున నలుమూలల నుంచి, మన రాష్ట్రం నుంచి, పక్క రాష్ట్రాల నుంచి కూడా భక్తులందరూ వచ్చి ఈ ప్రార్థనలో పాల్గొంటారు. వారందరూ కూడా ఇక్కడికి రావడానికి కారణము మరియ తల్లి ద్వారా ఏదో ఒక మేలులను పొంది ఉన్నారు. ఆ విధంగా అందరం కలిసి దేవునికి, ఆ తల్లిని మన తల్లిగా ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞత తెలుపుకోవటానికే అందరూ కూడా కలిసి ఇక్కడ చేరి, ఒక కుటుంబముగా చేరి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఇక్కడ ఈ ప్రార్థనా సమావేశము ఏదో ఒక మతానికి, కులానికి, లేకపోతే ఒక ప్రాంతానికి చెందింది కాదు. ఎందుకంటే ఇది కేవలము జన్మదిన వేడుకల రోజున మరియ తల్లి చేసినటువంటి మేలులకు కృతజ్ఞత తెలుపుకోవటానికి. జన్మదినం అనగానే ఎవరైనా కానీ ప్రతి ఒక్కరిని మనము శుభాకాంక్షలు తెలియజేస్తాము. వారు నిండు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలనుకుంటాము. తరువాత వారి వీలైతే వారి కోసం ప్రార్థన చేస్తాము. అదే ఇక్కడ మరియ తల్లి నుండి మనం మేలులు పొందాం కాబట్టి ఆ జన్మదినం రోజున ఈ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాం. కాబట్టి భక్తులందరికీ కూడా వచ్చి ఈ పూజా ప్రార్థనలో పాల్గొని దేవుని ఆశీర్వాదాన్ని, మరియ తల్లి దీవెలను పొందాలని మీకు అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. లేకుండా ప్రతిరోజు 29వ తేదీ నుంచి పండుగ అయినంత వరకు ప్రతిరోజు సంవత్సరం అంతా కూడా సాయంత్రము 4:15 గంటలకు చర్చి వద్దకు బస్సు ఉంటుంది. తరువాత చివరి 3 రోజులైన 6, 7, 8వ తేదీల్లో ప్రత్యేక బస్సు సౌకర్యం కలదు. ఇక్కడ వచ్చినటువంటి వారికి కూడా మిగతా సౌకర్యాలు కూడా సమకూర్చబడుతూ ఉన్నాయి.